హన్మకొండ జిల్లా ధర్మనగర్ మండలం పరిధిలోని కరుణాపూర్ గ్రామ శివార్లో సర్వే నంబర్ 898/1 21 ఎకరం 33 గుంటలు ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు గత 3 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలియజేశారు. సరైన వసతులు లేక ఎంతో కష్టకాలంగా జీవిస్తున్నామని తెలిపారు. సిపిఐ పార్టీ పెద్ద పెండ్యాలు గ్రామ కార్యదర్శి గోకా రాజయ్య, సభ్యులు రాజారపు రత్నము, రాజారపు దేవయ్య, రాజారపు రాజు, మునిగల రాజు, గడ్డం ప్రశాంత్, ఎండి పాషా, గుర్రపు కుమారు ఆధ్వర్యంలో గుడిసెల నుంచి పక్క ఇండ్లకు రేకులు వేసుకొని నివసిస్తున్నారు. ప్రభుత్వ సహాయక కోరికలు కొన్ని ఉన్నాయి. నిత్యావసరాల కోసం వెళ్లడానికి దారి లేక, రాత్రి వేళల్లో సరైన కరెంటు లేక, పాములతో తేళ్లతో అడవిలో ఉంటున్నామని వారు తెలియజేశారు. పేదలు వాళ్ళ గోడును వెళ్లబుచ్చుకున్నారు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య మా మీద దయదలిచి మాకు సరైన వసతులు కల్పించాలని వారు కోరారు. పేదల కోసము నిర్మించిన ఈ గుడిసె స్థలాలు ఈ ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు వేసుకొని నివసించాలని నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఈ గుడిసెలు వేసుకొని 2 సంవత్సరాల నుండి పోరాడుతూ ఇక్కడ ఇండ్లు నిర్మించుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ గుడిసెలను తీసేసి పక్కా ఇళ్ల స్థలాలు నిర్మించుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ వాగులు ఇట్లా ఉండే ఇటువంటి స్థలాన్ని గుడిసెలేసుకున్న స్థలాన్ని వీళ్ళు సదును చేసుకొని వీళ్ళ సొంతంగా కష్టపడి సదును చేసుకొని ఈ స్థలాన్ని ఈ విధంగా మార్చుకొని ఒక్కొక్కరి 60 గజాల చొప్పున ఒక ఫ్లాట్ నిర్ణయించుకొని అది వాళ్ళు సొంత డబ్బులతోటి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసి ఇక్కడ జీవించడం జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిరుపేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని ఈ సిపిఐ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఈ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి స్థలాన్ని మేము బాగు చేసినాము, మంచిగా చేసి కష్టపడి 2 సంవత్సరాల నుండి కష్టపడి ఈ స్థలాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చి ఈ మూమెంట్ చేసి ఈ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మాతోటి పాటు కొన్ని గ్రామాలల్లో గుడిసెలు వేసుకున్నారు. 19 సెంటర్లు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎక్కడ ఇటువంటి ఇండ్ల నిర్మాణం జరగలేదు. కానీ మేము మాత్రం ముందుకొచ్చి ఈ ఇండ్ల నిర్మించడం జరిగింది. వేరే సెంటర్లలో జరగలేదు. మా సెంటర్లో మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇది నిర్మించడం జరిగింది.